లక్కీ బ్యాంబూ వినియోగదారులుగా గృహస్థులు ఎక్కువగా షాపుల్లో కానీ ఇళ్లలో కానీ ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్ని మనం ఉంచుకోవడానికి దీన్ని పెట్టుకోవడానికి ఇది ఉంటే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కాకపోతే ఇది యాక్చువల్గా ఇది బ్యాంబూ వెరైటీ కాదండి, డ్రెసినా వెరైటీ. డ్రెసినా ప్లాంట్స్ అని చెప్పి మనకు డ్రెసినా ప్లాంట్స్ ఉంటాయి. ఆ డ్రెసినా ప్లాంట్స్లో ఒక వెరైటీ. కాకపోతే దీని రూపం, దీని గుణాలు అన్నీ కూడా బ్యాంబూతో ఈక్వల్గా ఉండటం మూలన మనాళ్ళు లక్కీ బ్యాంబూ వెరైటీ అని అనుకుంటూ ఉంటారు ఎక్కువ మంది. కానీ ఇది డ్రెసినా వెరైటీ. ఓకే, దీంట్లో మనకి మన దగ్గర 3 రకాల అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి వెరిగేటెడ్ వైట్ అండ్ గ్రీన్, 2 గోల్డెన్ గ్రీన్, 3 ప్యూర్ గ్రీన్. ఇది 3 రకాలుగా అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో మనకి ఏదైనా సరే 2 లేయరు, 3 లేయరు, 5 లేయరు, 6 రకాలుగా మన కట్టిన లక్కీ బ్యాంబూస్ దొరుకుతూ ఉంటాయి. కొంతమంది మెయింటెనెన్స్ తెలియక దాన్ని సరిగా మెయింటైన్ చేయక కొంత ఆ కట్టకట్టి ఉండటం మూలాన ఒక బండిల్గా కట్టకట్టి ఉండటం మూలాన కొంత తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటికి మన వాళ్ళు కొద్దిగా వేర్లు పెరిగిన తర్వాత కొద్దిగా వేర్లు కట్ చేసుకుంటూ ఉంటే కొత్త రూట్ వస్తూ ఉంటుంది. తెల్ల రూట్లోంచి ఫీడింగ్ ఎక్కువ తీసుకుంటుంది మొక్క. కనుక తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండవు. అప్పుడప్పుడు కొద్దిగా ఫంగిసైడ్ ఇచ్చుకుంటాం. అదొకటి. ఆ బండిలు ఓపెన్ చేసి కొద్దిగా పాటింగ్ అనేది ఇప్పుడు మేము దీన్ని ఎట్లా చేసామో రకంగా ఇది కనబడుతుంది కింద ఎట్లా చేసామో ఈ రకంగా కనుక పాటింగ్ చేయగలిగితే మీకు ఎక్కువ కాలం ఈ మా మొక్క 1.5 year నుంచి 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు చాలా హ్యాపీగా సెట్ అవుతుంది. అప్పుడప్పుడు చిన్న ఫంగిసైడ్ ఇచ్చుకుంటే చాలు మనకి కింద వేర్లకి ఫంగస్ రాకుండా. అది ఇచ్చుకుంటా మనం ఇది చేసుకుంటూ ఉంటే మనకి 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు ఈ మొక్క సర్వే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని 3 సంవత్సరాలు కూడా మెయింటైన్ చేసిన మనుషులు ఉన్నారు. మా దగ్గర కూడా 3 ఏళ్ల నుంచి మెయింటైన్ అవుతున్నాయి. మన ట్రయల్ కోసం ఉంచినాయి, అట్లా మెయింటైన్ అవుతున్నాయి మన దగ్గర. దీంట్లో స్పెషల్ ఏంటంటే నట్టింగ్. ఈ నట్టింగ్ మూలన మీకు ఎక్కడ ఏ పీసు డ్యామేజ్ అయితే ఆ పీస్ని మళ్ళీ మార్చేసుకునే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, మీకు పీసు మొత్తం ఒక్కసారిగా పాడైపోదు. ఇది మనం ఖర్చు పెట్టిన రూపాయికి విలువ పూర్తిగా దక్కుతుంది ఈ రకమైన దీంట్లో. ఈ నట్టింగ్ వలన మనకు వచ్చిన లాభాలు ఇది. దీంట్లో ఇట్లా పాటింగ్ చేసినప్పుడు మనం రూట్ కట్ చేసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా ఉండవు. ఎందుకంటే దీనికి రూట్ వేరు వ్యవస్థ పెరుగుతానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని అవసరం రాదు, రూట్ కట్ చేయాల్సిన అవసరం రాదు. దీంట్లో మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దీన్ని పాటింగ్ చేసుకుంటే చాలు, రీపాటింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఎవ్రీ 1 week ఒకసారి ఫంగిసైడ్ డ్రెంచింగ్ చేసుకుంటాం. కొద్దిగా లైట్గా NPK ఎక్కువ మోతాదుల్లో అవుద్దండి. లైట్ మోతాదు చిన్న మోతాదుల్లో 1/2 gram 1 లీటరు, 1 gram 1 లీటరు ఆ డోసుల్లో కనుక మనం దీన్ని ఇచ్చుకోగలిగితే, NPK ఇచ్చుకోగలిగితే మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. తర్వాత కూడా మనం దీన్ని మెల్లిగా మలుచుకుంటా మనం ఈ నట్టింగ్ దీన్ని కంటిన్యూ చేసుకుంటా కూడా పైకి వెళ్ళొచ్చు, అది మనకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు, ఒకవేళ మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు అనుకుని దాన్ని అట్లా వదిలేసిన గ్రోత్ అట్లాగే చాలా స్లో గ్రోత్. ఇది సర్వైవల్ బాగుంటుంది. మనకి చాలా ఆక్సిజన్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వీటికి బాగా పనిచేస్తుంది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీంట్లో లో లైటింగ్లో కూడా దీన్ని ఈ రంగు వైట్ కలర్ వెరిగేషన్ ఉన్న దాన్ని తక్కువ లైటింగ్ అంటే అవసరమే మామూలు లైటింగ్లో 25% లైటింగ్ ఉన్నా సరే సర్వే అవుతుంది వైట్ వెరిగేషన్ది. ఆ తర్వాత గోల్డ్, ఇది 50% లైటింగ్ ఉన్నా సర్వే అవుతుంది. దీనికి గ్రీన్ కలర్కి కొద్దిగా ఎక్కువ లైటింగ్ కావాలి. మనం ఈ చిన్న జాగ్రత్త తీసుకుని కనుక మనకున్న లైటింగ్ని బట్టి, మన ఇళ్లలో ఉన్న లైట్లను బట్టి మనం ఆ ప్లేస్మెంట్ చేసుకుంటే మనకు మొక్కలు దెబ్బతినకుండా ఎక్కువ కాలం సర్వే అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం పెట్టిన రూపాయికి వాల్యూ దక్కుతుంది. మనం పెట్టిన దానికి మనం హ్యాపీగా మొక్కతో ఎంజాయ్ చేస్తాం. ఇది వేరుకుళ్ళు వచ్చినప్పుడు బ్రైటాక్స్ కానీ లేదంటే అది రాకుండా ఉండటం కోసమే మనం రూట్రాటరీ రాకుండా బ్లైటాక్స్ ఒకటి వాడతాము. తర్వాత కాప్రాక్సిక్లోరైడ్ వాడతాము. ఇట్లాంటి మనం బ్లైటాక్స్ ఆర్ బావిస్టిన్ ఇట్లాంటివి మనం వాడుకోవచ్చు. లేదు M45 లాంటివి కూడా వాడచ్చు. అవి తక్కువ మోతాదుల్లో సరిపోతాయండి. దీనికి ప్రివెన్షన్గా ట్రీట్మెంట్ కన్నా కూడా ప్రివెన్షన్ చాలా ఈజీ. దీనికి ట్రీట్మెంట్ చేస్తాం కన్నా కూడా అది చాలా సుఖంగా ఈజీగా మనం చేయొచ్చు. వాటరింగ్ ఎప్పుడైతే మనం పాటింగ్ చేసామో దీనికి కూడా మోడరేట్ వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఎక్కువైనా దీనికి వచ్చిన నష్టం కూడా లేదు. కొద్దిగా వాటర్ ఎక్కువైనా ఇది తట్టుకోగలుగుతుంది. తగ్గితే తట్టుకోలేదు, కానీ ఎక్కువైనా పర్లేదు, మోడరేట్గా ఉన్నా పర్వాలేదు.
అది మన కింద ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మిగతా వాటిని డిస్టర్బ్ చేయదండి. ట్రీట్మెంట్ లేకపోతే మాత్రం దాని రూట్ నుంచి ఇంకో రూట్కి మనం ఇంకో దాని రూట్కి అది పాకుతుంది. ఆ ట్రీట్మెంట్ మనం ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఫంగిసైడ్ ట్రీట్మెంట్ ఇచ్చామో, మనం ఫంగల్ ట్రీట్మెంట్ ఇచ్చామో, ఆ డిస్టర్బెన్స్ని అది ఆపుతుంది, కంట్రోల్ చేస్తుంది. ఖచ్చితంగా మనకు అది ఇదవుతుంది, సేఫ్ జోన్లో ఉంటుంది. అందుకనే నేను అంటాను, జబ్బు వచ్చేదాకా ఆగొద్దు, ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే జబ్బు రాదు. చాలా తక్కువలో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. డోసులు కూడా చాలా లో డోసులతో సరిపోతుంది. అదే జబ్బు వస్తే 3 ml 3 grams per లీటర్కి వెళ్ళాలి. అదే జబ్బు రాకుండా ప్రివెన్షన్కి అయితే 0.5 gram 1 grame సరిపోతుంది మనకి. అక్కడ ఏమవుతుందంటే సార్, ఇక్కడ జనరల్గా కొంత చాలామంది రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగానే ఉంటారు, నో డౌట్. దాంట్లో ఏదో ఖర్చు పెట్టాం కదా, ఖర్చు పెట్టేసిన తర్వాత అయిపోయింది మన డ్యూటీ అనుకోరు. దీన్ని కాపాడుకుందాం అనే ప్రయత్నంలో ఉంటారు. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ రావట్లేదు సరిగా. ఈ ఇన్ఫర్మేషన్ అందక కొంత మనకి చెప్పేవాళ్ళు కరువయ్యి, ప్లస్ రెండోది యూట్యూబ్లోను వీటిల్లోనూ ఫాలో అయితే, ఇప్పుడు ఏ దేశంలో పెట్టిన జాగ్రత్త మన ఈ దేశంలో కంట్రోల్గా అప్లై చేస్తే అది సరివదు. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది యూట్యూబ్లో చూసి వచ్చి నర్సరీలోకి వచ్చిన తర్వాత, సార్ దీని మీద ఉన్నే స్ప్రే చేస్తే సరిపోతుంది కదా వాటర్ అని అడుగుతారు. అది కోల్డ్ కంట్రీస్లో నీకు 20 degrees దాటకుండా, టెంపరేచర్ 20 degrees సెంటిగ్రేడ్ దాటకుండా ఉన్న కంట్రీస్లో అది సెట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గాలిలో హ్యూమిడిటీ ఉంటుంది. ఆకుల మీద వేసిన స్ప్రే చేసిన వాటర్ మనకు అది మొక్కకు సఫిషియెంట్గా సరిపోతుంది. బట్ మన కంట్రీస్లో అట్లా కాదు. మనకు వచ్చేటప్పటికి 35 degrees చూస్తాం, 48 degrees చూస్తాం, అబవ్ 50 degrees కూడా చూస్తున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్లో ఇంకా ఎక్కువ అవుతున్నాయి మన టెంపరేచర్లు. మనకు కంపల్సరీ మొదల్లో నీళ్ళు పోయాల్సిందే. ఆకు మీద నీరు అనేది జస్ట్ లీఫ్ని ఫ్రెష్ చేసుకుంటానికి, లీఫ్ గ్లో కనబడటానికి మనం ఆకు మీద నీరు స్ప్రే చేసుకోవాలి తప్పితే అదే మొక్కకు ఆధారం అని మాత్రం మనం భ్రమపడకూడదు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి. నమ్మకమైన దీంట్లోంచి తీసుకోండి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కోసమే ప్రస్తుతం ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ QR కోడ్ డెవలప్ చేస్తుంది. ఇది చాలా తొందరలో అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా వరకు మొక్కలు విత్ చెకింగ్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ QR కోడ్లో ప్రస్తుతం ఆ వెబ్సైట్లో డిస్క్లైమర్ కూడా ప్లే చేస్తున్నారు, చెక్ అయినాయి, చెక్ అవ్వలేదు అని. అవి చూసుకుని మీరు ఇది చేసుకోండి. ఒకవేళ చెక్ కనుక అవ్వలేదని మీ దృష్టిలోకి ఏదైనా వచ్చినా, లేదు చెక్ అయినట్లో కూడా ఏదైనా ఫాల్ట్ మీ దృష్టిలోకి వచ్చినా, ఆ వెబ్సైట్లోకి మీరు మెయిల్ చేస్తే ఇమీడియట్గా మీకు దాన్ని రెక్టిఫై చేస్తారు, ప్లస్ మీకు ఆన్సర్ చెప్తారు. కనుక మీరు ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ వెబ్సైట్ని ఎంత ఎక్కువగా మొక్కల మెయింటెనెన్స్ కోసం నమ్మకంగా ఆధారపడవచ్చు. మీకు ఏ డౌట్ వచ్చినా సరే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, 9753976666. ఆ నెంబర్కి మీరు మళ్ళీ ఫోన్ చేసి వివరాలు మెసేజ్ చేసినా మీకు వివరాలు మళ్ళీ వాట్సాప్లో వస్తాయి. మీరు దాన్ని చూసుకుని సరి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాబ్లం మనం చాలా తొందరలోనే ఈ మొక్కల మెయింటెనెన్స్ ఎలా అనే ప్రాబ్లంని మాత్రం ఈ QR కోడ్తో ఖచ్చితంగా మనం అధిగమించగలం. ఈ రోజు నుంచి మహా అయితే 15 రోజుల్లో మీకు ఆ వెబ్సైట్ మ్యాక్సిమం అందుబాటులో ఉంది. ప్రస్తుతం అందుబాటులోనే ఉంది. ఇంకా చెకింగ్లు అవ్వాల్సినవి ఉన్నాయి, అవి కూడా చెక్ చేసేస్తారు. చాలా 10-15 రోజుల్లో ఒక 500 వెరైటీస్ వరకు దాంట్లో లోడ్ అయ్యే అవకాశం ఉంది. అది సరే. ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మొక్క అనేది ఒక ప్రాణి. అది ఎక్కడైనా సరే బయట పుట్టింది, గుహల్లోనో చీకటి గదుల్లోనో పుట్టింది కాదు. ఏ మొక్క అయినా సరే అట్లా ఏమన్నా 1-6 మొక్కలు ఏమైనా కొద్ది గొప్ప మొక్కలు ఉంటే ఉండొచ్చు, కానీ అవి ప్రస్తుతం మన దేశంలో లేవు, మనకు అందుబాటులో లేవు. ఇట్లాంటి ఈ మొక్కలు ఈ కంట్రీలో కాకపోతే ఇంకో కంట్రీలో కాకపోతే ఇంకో కంట్రీలో ఎక్కడైనా బయట పుట్టినాయే కదా. కాకపోతే అది 10 degrees సెంటిగ్రేడ్లోంచి బయటకు వచ్చిన, ఆ వాతావరణంలోంచి బయటకు వచ్చిన మొక్క, 20 degrees వచ్చిన మొక్క, 30 degrees వచ్చిన మొక్క. ఈ 7 ఖండాలు మనకున్న 7 ఖండాల్లో 7 రకాల టెంపరేచర్లు ఉన్నాయి, 7 రకాల అట్మాస్ఫియర్లు ఉన్నాయి. ఒకదాన్ని వాళ్ళ గ్లోబలైజేషన్ మీద మనం మొక్కలన్నింటినీ కూడా ఒక దగ్గర నుంచి ఒకటికి మార్చుకుంటాం చాలా ఈజీ అయిపోయింది. వాళ్ళు రకరకాల విదేశీ మొక్కలు మనకు వచ్చేసినాయి. ఆ విదేశీ మొక్కలకు దానికి కావాల్సిన టెంపరేచర్ ఏంటి, దానికి కావాల్సిన మీడియా ఏంటి, ఆ మీడియాను మనం ఎట్లా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోకుండా ఒక మొక్కను మొక్కలాగా పెంచేద్దామని చెప్పి చూస్తున్నాం. అంటే కామన్గా అన్నిటికీ ఒకటే సరిపోతుంది అని అనుకుంటున్నాం. దీనికి అవగాహన ఉంటుందా? ఈ అవగాహన కల్పించుకోవాలంటే వాస్తవంగా ఒక ఇంట్లో ఒక ఉద్యోగస్తుడో లేదా ఒక వ్యాపారస్తుడో ఒక 100 రూపాయలు పెట్టో, ఒక 1000 రూపాయలు పెట్టో, ఒక 1,00,000 రూపాయలు పెట్టో వాళ్ళ శక్తి కొద్దీ మొక్కలు కొనుక్కుంటారు. వాళ్ళ పని, వాళ్ళ ప్రధాన వృత్తి ఏదుందో దాని మీదే ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఆనందం కోసం కొనుక్కుని ఈ మొక్కల మీద దాన్ని పెట్టాలి అంటే, కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే పెట్టలేరు. ఒక పని చేసి ₹1 సంపాదించగలిగిన మనిషి దేని గురించైనా తెలుసుకోగలడు కావాలి అనుకుంటే.
దేని గురించి ఆయన నేర్చుకోగలడు. ఆ లక్షణం వాళ్ళకు ఉంటేనే ఆ రూపాయి సంపాదించే ఆ, ఇది వాళ్ళకి ఉంటుంది, ఆ కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. కనుక వాళ్ళు కావాలంటే నేర్చుకోగలరు ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మా ఈ తీసుకెళ్లే ఎక్కువగా ఆర్నమెంటల్ కోసం తీసుకెళ్తున్న వినియోగదారులతో ఉన్న ప్రాబ్లం, వాళ్ళ మెయిన్ వృత్తులు వేరు, ఇది వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది. దీని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళకే ఇబ్బంది. ఆ ప్రాబ్లంని తీరుస్తానికి ఉన్న ఆ లోటుని భర్తీ చేస్తాం కోసమే ఇప్పుడు ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషను ఈ క్యూఆర్ కోడ్ అనే దాన్ని డెవలప్ చేసింది. వాళ్ళు సింపుల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని దాంట్లో ఆ వెబ్సైట్లో ఎత్తుక్కోవచ్చు. ఒకవేళ ఆ వెబ్సైట్లో కనుక వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం కనుక దాంట్లో లేకపోతే ఇమీడియట్గా ఆ వెబ్సైట్కి మెయిల్ చేసినా, లేదా ఆ వెబ్సైట్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో పెట్టినా దానికి రెమెడీ అనేది వస్తుంది. రెమెడీ అనేది వాళ్ళకి ఏమంటే తెలియపరుస్తారు. అది వితిన్ 24 hours. ఎందుకంటే దాని మీద ఒక ఎంప్లాయీ ఉంటారు, దాన్ని మళ్ళీ వాళ్ళు ఒక టెక్నీషియన్ చూపించాలి. చూపించి ఆ టెక్నీషియన్ దగ్గర నుంచి వాళ్ళు రిప్లై రావాలి. మీరు వెబ్సైట్లో మెయిల్ చేసిన టైం నుంచి కానీ, లేకపోతే వాట్సాప్ చేసిన దాని నుంచి 24 hours 24 గంటల వ్యవధిలో మీకు మళ్ళీ కరెక్ట్ రిప్లై అనేది వస్తుంది మ్యాక్సిమం. అది